అందరికీ నమస్కారం. కుంభరాశివారికి జూన్ 1, 2, 3 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టమనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. కుంభరాశివారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. వీళ్లు నిజంగా ఓ అద్భుతం. వీళ్ల ఆలోచనా విధానం చాలా వినూత్నంగా, అందరికంటే ఓ 10 అడుగులు ముందు ఉంటుంది. పాతకాలపు పద్ధతులకు అంత తేలిగ్గా లొంగరు. ఎప్పుడూ కొత్తదారులు వెతుకుతూ సమాజానికి ఏదో ఒక మేలు చెయ్యాలనే తపన వీళ్లలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వీరిది విశాల హృదయం, మానవత్వం మూర్తీభవించిన వ్యక్తులు. అందరూ సమానమే, అందరూ బాగుండాలి అనే గొప్ప ఆశయం వీళ్లది. నిజంగా కుంభరాశి వాళ్ల తెలివితేటలు, వాళ్ల దూరదృష్టి అమోఘం. అందుకే వీళ్లని లోకోద్ధారకులు అని పిలవాలనిపిస్తుంది. ఇంకో గొప్ప విషయమేంటంటే, కుంభరాశివారు చాలా స్వతంత్ర భావాలు కలిగినవాళ్లు. ఒకరి కింద ఉండటానికి, ఒకరు చెప్పినట్టు నడుచుకోవడానికి అంతగా ఇష్టపడరు. తమకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఏర్పరచుకుని దానిలోనే ప్రయాణిస్తారు. ఒకసారి ఏదైనా చెయ్యాలని నిశ్చయించుకుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే పట్టువదలని విక్రమార్కుల్లా దాన్ని సాధించి తీరుతారు. పైకి కాస్త గంభీరంగా, ఎవరితోనూ పెద్దగా కలవనట్టు అనిపించినా దగ్గరగా పరిచయమైతే మాత్రం వీళ్లంత మంచి స్నేహితులు, ఆత్మీయులు మరొకరు ఉండరు. ఎంతో నిజాయితీగా, నిష్కల్మషంగా ఉంటారు. వీళ్ల స్నేహం దొరకడం కూడా ఒక అదృష్టమే. శనిదేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉండటం వల్ల కుంభరాశివారికి సహనం, క్రమశిక్షణ, న్యాయబుద్ధి ఎక్కువగా ఉంటాయి. వీళ్లు ఎప్పుడూ ధర్మం వైపే నిలబడుతారు. అన్యాయాన్ని అస్సలు సహించరు. కష్టపడి పనిచేసే తత్వం, ఎదుటివారికి సహాయం చెయ్యాలనే గుణం వీళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. సమాజంలో మార్పు తీసుకురావాలన్నా, ఏదైనా కొత్త సంస్కరణలు చేపట్టాలన్నా కుంభరాశివారే ముందుంటారు. వీళ్ల ఆదర్శాలు, వీళ్ల వ్యక్తిత్వం చాలామందికి స్ఫూర్తినిస్తాయి. ఇలాంటి మంచి గుణగణాలున్న కుంభరాశివారు ఎక్కడున్నా అక్కడ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. కుంభరాశివారికి జూన్ 1, 2, 3 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 1వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితం విషయంలో ఈరోజు మీ ఇంట్లో సాధారణంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ తల్లిగారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులతో మీరు జరిపే చర్చలు చాలా వరకు సానుకూలంగానే ముగుస్తాయి. అయితే మీ మాటల్లో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అనవసరమైన, కఠినమైన పదాలు వాడకుండా చూసుకోండి. తోబుట్టువులతో సఖ్యత నెలకొంటుంది. వారి నుండి మీకు అవసరమైన సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. కొన్ని కుటుంబ బాధ్యతలు మీపై పడవచ్చు. వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకే అనవసరంగా ఆందోళన చెందడం లేదా చిన్నపాటి గొడవలకు ఆస్కారం ఇవ్వడం వంటివి జరగకుండా చూసుకోవాలి. సర్దుకుపోయే ధోరణి అవసరం. ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు, అజీర్తి లేదా స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిగా నీరసంగా కూడా అనిపించవచ్చు. వేడిచేసే ఆహార పదార్థాలను తగ్గించుకోవడం, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆహారపు అలవాట్లపై కూడా కొంత శ్రద్ధ పెట్టండి. సమయానికి భోజనం చెయ్యడం, అనవసరమైన తినుబండారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వ్యాపారస్తులకు ఈరోజు మీ పని ప్రదేశంలో వాతావరణం చాలా వరకు సౌకర్యవంతంగానే ఉంటుంది. అయితే మీరు చేసే పనుల్లో కొంచెం ఒత్తిడి ఉండవచ్చు, లేదా అనుకున్నంత వేగంగా పనులు పూర్తి కాకపోవచ్చు. మీ సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించండి. మీ పనుల పట్ల పూర్తి శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. మీరు చేసే ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఇదివరకు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి అందవచ్చు, లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఖర్చులు ఉన్నప్పటికీ అవి మీ నియంత్రణలోనే ఉంటాయి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి సారించడం భవిష్యత్తుకు మేలు చేస్తుంది. మీరు చేసే ప్రయత్నాల వల్ల కూడా ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.
వ్యాపారస్తులకు ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని కొత్త ఆలోచనలు స్ఫులిస్తాయి. ఈ ఆలోచనలను ఎలా ఆచరణలో పెట్టాలనే దానిపై మీరు ప్రణాళికలు రూపొందించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు తమ భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలకు తావివ్వకుండా స్పష్టమైన సంభాషణలు చెయ్యడం ముఖ్యం. మీ వ్యాపార కార్యకలాపాలలో కొన్నింటిని ఇంటి నుండే చక్కబెట్టుకునే సౌలభ్యం కూడా మీకు కలగవచ్చు. విద్యార్థులకు ఈరోజు చదువుపై మీ శ్రద్ధ బాగా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం మీలో కనిపిస్తాయి. మీ ఏకాగ్రత కూడా మెరుగ్గా ఉండటం వలన క్లిష్టమైన పాఠ్యాంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే కొన్ని చిన్నపాటి ఆటంకాలు లేదా చికాకులు ఎదురైనా వాటిని మీరు ధైర్యంగా అధిగమించి మీ లక్ష్యం వైపు సాగుతారు. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో మీ అవగాహనను మరింత పెంచుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలకు అనవసరంగా ప్రాధాన్యత ఇచ్చి వాటిని పెద్దవి చేసుకోకండి. మీ కుటుంబ సౌఖ్యం కోసం మీ భాగస్వామితో కలిసి కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. మీ భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ చూపించడం అవసరం కావచ్చు. వారి అవసరాలను గమనిస్తూ ఉండండి. ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉంది. మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ ప్రేమను మీ భాగస్వామికి ధైర్యంగా వ్యక్తం చెయ్యడానికి ఇది మంచి సమయం. ఇద్దరూ కలిసి సంతోషంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చిన్న చిన్న అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. సంభాషణలో స్పష్టత ముఖ్యం. కుంభరాశివారికి జూన్ 2వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈరోజు మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు కొంచెం సున్నితంగా ఉండే అవకాశం ఉంది. వారితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా, ఓపికగా వ్యవహరించటం చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు దిగకుండా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి. ఇంట్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది. పెద్దల నుండి వచ్చే సలహాలు మీకు మేలు చేస్తాయి. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక విషయాలపై కొన్ని ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పరంగా ఈరోజు కూడా మీరు మీ ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ వహించాలి. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నీరసం వంటివి కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువ శ్రమకు గురికాకుండా చూసుకోవడం మంచిది. మానసికంగా కూడా మీరు దృఢంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా కొంచెం దృష్టి పెట్టడం అవసరం కావచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు మీపై పనిభారం ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి మీరు సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా మెలగాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అయినప్పటికీ మీ కార్యాలయంలో మీ స్థానం పదిలంగానే ఉంటుంది. సహోద్యోగులతో లేదా ఇతరులతో కలిసి చేసే పనులలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితిగతులు ఈ రోజు కూడా మీకు అనుకూలంగానే కొనసాగుతాయి. ధన ప్రవాహం నిలకడగా ఉంటుంది. మీరు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించటం చాలా అవసరం. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. మీ జీవిత భాగస్వామి ద్వారా లేదా కొన్ని వ్యాపార ఒప్పందాల ద్వారా కూడా ఆర్థిక లాభం పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మీ భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు ఈరోజు మరింత స్పష్టత అవసరం. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు అన్ని నియమ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీ వ్యాపార కార్యకలాపాలకు మీ ఇంటి నుండి కూడా అవసరమైన మద్దతు లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈరోజు చదువుకోవాలనే ఉత్సాహం మీలో ఎక్కువగా ఉంటుంది. క్లిష్టమైన విషయాలను కూడా మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ స్నేహితులతో కలిసి ముఖ్యమైన పాఠ్యాంశాలపై చర్చలు జరపడం వంటివి మీకు బాగా ఫలవంతంగా ఉంటాయి. దీనివల్ల మీ పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో కొంచెం భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సహనంతో మెలగడం చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రేమగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీ దాంపత్య జీవితంలో సౌఖ్యం కోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తారు. ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో మీ లోతైన భావాలను పంచుకోవడానికి ఇది మంచి సమయం. కొంతమందికి వారి ప్రేమను వివాహ బంధంగా మార్చుకోవడానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీ ప్రేమను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లతారు.
కుంభరాశివారికి జూన్ 3వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితం విషయంలో ఈరోజు మీకు చంద్రుడు అనుకూలంగా లేనందున కుటుంబంలో కొన్ని అనుకోని సంఘటనలు లేదా చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ మాటల్లో సంయమనం పాటించడం చాలా ముఖ్యం. తొందరపడి ఎవరినీ నొప్పించకండి. అనవసరమైన ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇంటి పనులపై మీరు ఎక్కువ శ్రద్ధ పెడతారు. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంచెం గమనిస్తూ ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల కోసం కొన్ని అనుకోని ఖర్చులు చెయ్యవలసి రావచ్చు. ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చంద్రాష్టమం ప్రభావం మీ ఆరోగ్యంపై పడవచ్చు. నీరసం, మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. కాబట్టి నిర్లక్ష్యం చెయ్యవద్దు. వాహనాలు నడిపేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ధ్యానం చేయడం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం వంటివి మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ పనిలో కొన్ని ఆటంకాలు లేదా అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓపికతో, సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాటిని ఈ రోజు కాకుండా మరొక రోజుకు వాయిదా వేసుకోవడం మంచిది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడానికి కొంత సమయం పట్టవచ్చు. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంటివద్ద నుండి మీకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా ఈరోజు కొన్ని అనుకోని ఖర్చులు మీ ముందుకు రావచ్చు. లేదా మీకు రావలసిన డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా గురుగ్రహం యొక్క అనుకూలత వలన ఏదో ఒక విధంగా పరిస్థితి సర్దుబాటు అవుతుంది. పొదుపు చెయ్యడం ఈరోజు చాలా అవసరం. అనవసరపు వస్తువుల కొనుగోలును తగ్గించుకోండి. వ్యాపారస్తులకు ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవలసి రావచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు కాదు. వీలైతే వాటిని వాయిదా వేసుకోండి. మీ భాగస్వాములతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వారితో స్పష్టంగా మాట్లాడండి. తక్షణ లాభాల కోసం ఆశించకుండా మీ దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలపై దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవలసి రావచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు కాదు. వీలైతే వాటిని వాయిదా వేసుకోండి. మీ భాగస్వాములతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వారితో స్పష్టంగా మాట్లాడండి. తక్షణ లాభాల కోసం ఆశించకుండా మీ దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలపై దృష్టి పెట్టడం మంచిది. విద్యార్థులకు ఈరోజు చదువుపై మీ ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది. కొన్ని సబ్జెక్టులు మీకు కష్టంగా అనిపించవచ్చు లేదా చదివినవి సరిగా గుర్తుండకపోవచ్చు. అనవసరమైన విషయాలపైకి మీ మనసు మళ్లకుండా చూసుకోవాలి. మీ లక్ష్యంపై దృష్టి సారించండి. అవసరమైతే మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. చదివిన పాఠ్యాంశాలను మళ్లీ పునశ్చరణ చేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో లేదా వారి కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. చిన్న విషయాలను పెద్దవి చేసుకోకండి. మీ సంబంధంలో కొంత నిరాసక్తత లేదా దూరం పెరగకుండా జాగ్రత్తపడాలి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను కాపాడటానికి మీరు కొంత చొరవ తీసుకోవలసి రావచ్చు. ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ వ్యవహారాలలో కొన్ని సమస్యలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీ భాగస్వామిని అనవసరంగా అనుమానించడం లేదా వారిపై నిందలు వేయడం వంటివి చెయ్యకండి. ఓపికగా ఉండటం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సమస్యలు ఎదురైనప్పటికీ మీ బంధం యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరి మధ్య సంభాషణ లోపం లేకుండా చూసుకోండి. మీ భావాలను స్పష్టంగా తెలియచేయండి. కుంభరాశివారు ఈ 3 రోజులు కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం వలన గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని కొంతమేర ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా జూన్ 3వ తేదీన మీకు చంద్రాష్టమం ఉంది కాబట్టి ఆ రోజు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన తరువాత శివాలయానికి వెళ్లి శివుడికి జలాభిషేకం చేయడం లేదా కనీసం ఇంట్లోనే శివలింగానికి లేదా శివుని పటానికి నీళ్లు సమర్పించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం చాలా మంచిది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, అనవసరమైన ఆందోళనలు తగ్గుతాయి. వీలైతే పేదవారికి పాలు, పెరుగు లేదా బియ్యం వంటి తెల్లని పదార్థాలను దానం చేయడం కూడా చంద్రుని అనుగ్రహాన్ని కలిగిస్తుంది. శనిదేవుడు మీ రాశి అధిపతి మరియు ప్రస్తుతం మీ 2వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అలాగే రాహువు మీ లగ్నంలో ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు లేదా కనీసం శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చాలా మేలు చేస్తుంది. ఇది మీకు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. అలాగే కాకులకు నల్ల నువ్వులు కలిపిన అన్నం లేదా రొట్టె ముక్కలు పెట్టడం, అవసరంలో ఉన్నవారికి నల్లని వస్త్రాలు లేదా చెప్పులు దానం చేయడం కూడా శని, రాహువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మంగళవారం రోజున కుజుడు బలహీనంగా ఉన్నందున సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని ఆరాధించడం, ఎర్రటి పువ్వులతో పూజించడం లేదా కందులను దానం చెయ్యడం మంచిది. ఇవే కాకుండా ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చెయ్యడం లేదా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పనులలో ఆటంకాలు తొలగుతాయి. గురుగ్రహం అనుకూలంగా ఉన్నందున పెద్దలను గౌరవించడం, గురువులకు సేవ చేయడం, విద్యార్థులకు సహాయం చేయడం వంటివి చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైనంతవరకు వాదోపవాదాలకు దూరంగా ఉండండి. ఎవరినీ నొప్పించకుండా మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా జూన్ 3వ తేదీన ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, ఓపికగా, ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. దైవనామస్మరణ చేస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఈ రోజులను గడపండి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.